చెప్తున్నానంటే ఇంకా నోరు 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 ఓపెన్ పార్టే కదా మాట్లాడేటప్పుడు. ఈ లోపలంత సెలైవా ఉంటుందా, ఎంగిల్ ఉంటుంది, అంటే వెట్ పార్ట్. చెవులు స్నానం చేసినా చేయకపోయినా, దుమ్ములో ఉన్నా ఉండకపోయినా ఇది ఓపెన్ పార్ట్ లో ఉంటుంది, తడి ఉంటుంది, గుబిల్ అంటాం కదా, దాని లోపల వ్యాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే యూరినేషన్ పార్ట్. నెక్స్ట్ వచ్చేది మోషన్ పార్ట్. నెక్స్ట్ వచ్చేది కళ్ళు కూడా ఎప్పుడు కూడా వెట్నెస్ ఉంటాయి. ఈ కంజక్టివా అనేది, ఈ పొర ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా తడితో ఉంటుంది. డ్రై ఐస్ అనేవి చాలా డేంజర్. డ్రై ఐస్ అనేవి మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. ఎప్పుడు కూడా కంజక్టివా ఎలా ఉంటుందంటే తడిగా ఉంటుంది. మనము ఇక్కడ ఈ కంజక్టివా ఏం చేస్తుందంటే తెల్ల గుడ్డు అంతా కూడా మొత్తం గుడ్డు అంటే ఇన్ ద సెన్స్ కన్ను. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి కన్నులో ఇక్కడ ఈ పిక్చర్ చూపిస్తాను. సరే, ఇక్కడ ఈ కన్ను ఇదంతా కంజక్టివా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ కంజక్టివాని ప్రొటెక్ట్ చేసేదంతా కూడా ఒక లేయర్. ఓకేనా, ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇది ప్యూపుల్, కనుగుడ్డు, నల్ల గుడ్డు ఏదైతే ఉందో ప్యూపుల్ అంటారు. మనకి రేస్ పడినప్పుడు కంట్లో రేస్ పడినప్పుడు మనకి కంట్లో పడే రేస్ అంతా కూడా బ్లూ లైట్. మనం ఏమనుకుంటాం, వైట్ తెల్ల కాంతి కదా, కాంతి పుంజం ఎలా ఉంది, వైట్. మనము ట్యూబ్ లైట్లు, టార్చ్ లైట్, మొబైల్ లైట్స్, అలాగే బల్బులు, అలాగే బయట ఏదన్నా లైట్స్, కార్ లైట్స్, ఇవన్నీ కూడా వైట్, కాంతి పుంజము తెలుపు అనుకుంటాం. బట్ మన కన్ను మనకి లైటింగ్ ఎలా పడుతుందంటే 7 రకాల కలర్స్ ఉంటాయి, విబ్జయాలు, ఇంద్రధనస్సు కలర్స్ అంటారు. ఓకేనా, అందులో మన కన్ను ఏది రిసీవ్ చేసుకుంటుంది అంటే బ్లూ లైట్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఏ కలర్ ని, బ్లూ లైట్ ని. ఓకే, ఈ బ్లూ లైట్ మన ఇది ప్యూపుల్, ఈ నల్లపు గుడ్డు ఉంది కదా, ఈ కన్నుని వాళ్ళు ఇలా తిప్పారు. ఈ కన్ను ఇలా ఉంది కదా, దాన్ని ఇలా తిప్పి చూపిస్తున్నారు. లైట్ పడింది. ఈ బ్లూ లైట్ అనేది ఎక్కడెక్కడి నుంచి పడుతుంది, నేను ఇప్పుడు చెప్పినట్టు లైట్స్ అన్నిట్లో కూడా వైట్ లైట్ కాదు, అది కాంతి పుంజం తెలుపులో ఉన్న మనకి విజిబిలిటీలో మన కన్ను అబ్జార్బ్ చేసుకునేది బ్లూ కలరే. ఓకేనా, ఈ బ్లూ లైట్ ఈ ప్యూపుల్ మీద పడుతుంది. ఈ కన్ను గుడ్డు ఉంది కదా, ఈ ప్యూపుల్ మీద పడుతుంది. ఈ ప్యూపుల్ మీద పడి ఆబ్జెక్ట్, నేను చాలాసార్లు చెప్పా, ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఇలా పడుతుంది. ఇది దీని ప్రతి అణువు నుంచి, ప్రతి పరమాణువు నుంచి, ప్రతి కణము నుంచి కూడా లైట్. ఇప్పుడు నాకు ఇది పెన్ అని ఎలా తెలిసిందంటే, నా బ్రెయిన్ కొన్ని సంవత్సరాలుగా దీని పెన్ అనే నమ్ముతుంది. కరెక్టే కదా, అర్థమవుతుందా? నా బ్రెయిన్ కొన్ని సంవత్సరాలుగా ఈ మొబైల్ అనే నమ్ముతుంది. మొబైల్ అంటే మొబైలే, బుక్ అంటే బుక్కే. ఎందుకు అంటే నేను మొదట్లో చూసినప్పుడు ఇది పెన్ అని మా మదరో, నాకు తెలిసిన వాళ్ళో, నా టీచరో, నా ఫ్రెండో నేర్పించుంటారు. ఇది పెన్ తీసుకోరా అంటే అప్పుడు పెన్ అనే దాన్ని ఫస్ట్ టైం చూసుంటా. ఆ ఫస్ట్ టైం చూసేటప్పుడు ఏదైనా సరే, మనం ఒక వస్తువుని చూసేటప్పుడు ప్రతి కణము, ఇది అంతా కూడా కణాలతో నిర్మితం, డెడ్ సెల్స్ కదా, ఇది జీవం లేని వస్తువు. దీని మీద ఏమవుతుంది, బ్లూ లైట్ పడుతుంది. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా లైటింగ్ పడి ఒక మొత్తం కాంతి పుంజం అంతా కూడా ఈ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసింది. ఈ ఆబ్జెక్ట్ నా కంటి మీద పడినప్పుడు ఇక్కడ పడుతుంది. ఓకేనా, ఇది నేను పెన్ అని ఎలా చేస్తుందంటే, ఇది నా బ్రెయిన్ లోకి ఈ ఎండింగ్ రెటీనా అంటారు కదా, ఈ రెటీనాలో మీద పడేసరికి వెనక ఈ కనుగుడ్డు ఎంతలా ఉంటుంది తెలుసా, ఒక క్రికెట్ బాల్ ఉంటుంది కదా, అంత సైజు ఉంటుందంట గుడ్డు లోపలికి. ఇమాజిన్ చేసుకోండి, బయటికి కనిపించేది ఇంతదే, లోపల గుడ్డు బాల్ అంత, అంటే క్రికెట్ బాల్ కాదు, మనము టెన్నిస్ ర్యాకెట్ బాల్ ఉంటుంది కదా, అంత ఉంటుంది. ఓకేనా, టెన్నిస్ బాల్ లా ఉంటుంది. ఈ లోపల ఏదైతే రెటీనా ఉంటుందో లేయర్, నాకు ఈ విజన్ ఈ కన్ను లోపలికి ఇలా పడుతుంది, రివర్స్ పడుతుంది. ఏ వస్తువైనా, నేనైనా, పెన్ అయినా, పుస్తకమైనా, మనిషి అయినా, ఎవరైనా కూడా మనకి విజన్ ఇట్లా రేస్ ఇలా పడి అంటే పరావర్తనం చెందుతాయి. పరావర్తనం అంటే పరావర్తనం చెందుతాయి అంటే ఈ లైట్ అంతా ఇలా పడి ఈ రేస్ ఇక్కడికి మొత్తం ఇక్కడ మెర్జ్ అయ్యి ఇక్కడ పడుతుంది, లోపలికి ఇలా పడుతుంది. అప్పుడు నాకు ఇది పెన్ అని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో బ్రెయిన్ చెప్తుంది. అది సిగ్నలింగ్, అది వేరే. ఓకేనా, ఇక్కడ మన టాపిక్ ఏంటి, ఈ బ్లూ లైట్ లో మనకి గనక ఐలో ఉండే పిగ్మెంట్స్, మనకి కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయి, రాడ్స్, కోన్స్. ఈ రాడ్స్, కోన్స్ అనేవి ఏంటంటే, రాడ్స్ అనేవేమో విజన్ సరిగా కనిపించడానికి, కోన్స్ అనేవేమో కలర్స్,
ఇప్పుడు నాకు ఇది గ్రీన్ పెన్ అని, ఇది పింక్ పౌచ్ అని, అలాగే రెడ్ కలర్ టంబ్లర్ అని ఇలా నాకు కనబడుతున్నాయి కదా. ఈ కలర్ పిగ్మెంట్ ని కోన్స్, రాడ్స్, కోన్స్ అనే కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉంటాయి, కలరింగ్ ఏజెంట్ పిగ్మెంట్స్ ఉంటాయి కంటిలో. అవి గుర్తిస్తాయి అనమాట. అవి గుర్తించి చెప్తాయి, ఏ మంజు ఇది రెడ్, ఇది బ్లూ, ఇది గ్రీన్. ఇంకా చూడండి కొన్ని కలర్స్ ఉంటాయి మనము కనుక్కోలేని కలర్స్ ఉంటాయి, కొన్ని మెర్జ్ అయిపోయిన కలర్స్ ఉంటాయి, కలిసిపోయిన కలర్స్ ఉంటాయి, వాటిని మనం ఐడెంటిఫై చేయలేము. అలాంటి కలర్స్ ని కూడా ఐడెంటిఫై చేసే కెపాసిటీ ఎక్కడ ఉంటుంది? మన కంటి లోపల, గుడ్డు లోపల ఉండే పిగ్మెంట్స్ లో ఉంటుంది. ఓకేనా? ఐ పిగ్మెంట్స్ లో ఉంటుంది. ఈ పిగ్మెంట్స్ లో గనక ఈ రాడ్స్, కోన్స్ బాగా పనిచేస్తున్నాయంటే మంచిగా విజన్ కనిపిస్తుంది, చత్వారం రాదు, దూరపు ప్రెస్బయోపియా, మయోపియా అంటాం కదా, కళ్ళ చత్వారం కానీ దూరం కనిపించకపోవడం, దగ్గర కనిపించకపోవడం, ఈ సిస్టమ్ ఏముండదు. కళ్ళు బాగా మంచిగా పిగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి విజిబిలిటీ బాగుంటుంది. నేను బాగా దూరం దృష్టి కనబడుతుంది, దగ్గర దృష్టి కూడా కనబడుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ మ్యాక్యులా ఏదైతే ఉందో, ఈ కన్ను లోపల ఉండే ఈ రెటీనా, ఈ లోపల ఉండే కంజక్టివా లేయర్ కానీ, లోపల ఉండే మ్యాక్యులా కానీ డీజనరేషన్ కి గురైంది. డీజనరేషన్ అంటే ఆ అభివృద్ధి నశించడం. అంటే దాంట్లో ఉన్న కణాలు ఏవైతే ఉన్నాయో, నేను ఇప్పుడు చెప్పాను కదా, పిగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గాన నశించుతున్నాయి అంటే నీకు విజన్ అనేది బ్లర్ అవుతుంది, విజన్ అనేది సరిగా కనిపించదు. ఓకేనా? దూరం కానీ దగ్గర కానీ కనిపించదు, అక్షరాలు కనిపించకపోవడం, మనుషులు కనిపించకపోవడం, మసకగా ఉండడం. ఓకేనా? ఇక్కడ ఉండాల్సిన పిగ్మెంట్స్ ఏవి? రాడ్స్, కోన్స్ తో పాటు మనకి 2 రకాల అమినో యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ల్యూటిన్, జీజాంథైన్. జియాజాంథైన్ ఎలా అన్నా పలకచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ బ్లూ లైట్ మనకి కళ్ళు బాగా పరిశుభ్రంగా కనిపించాలి, దృష్టి లోపం లేకుండా ఉండాలి అంటే ఈ బ్లూ లైట్ పడుతుంది కదా కంటి మీద. ఎప్పుడైతే ఈ ల్యూటిన్ అండ్ జీజాంథైన్ అనే ప్రోటీన్ గనక మన కళ్ళలో బాగా ఉంది అంటే అప్పుడు నీకు మ్యాక్యులర్ డీజనరేషన్ ఉండదు, కళ్ళు బాగా కనబడతాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది వితౌట్ ల్యూటిన్, జీజాంథైన్ లేదు మన కంటి లోపల. ఒక పార్ట్ లో ఊరికి ఇమాజిన్ చేసుకోండి, కొన్ని ఏరియాస్ లో ఈ ప్రోటీన్ అనేది డెవలప్ అవ్వాల. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ లైట్, పడిన లైట్ లోపల ఫ్రీ రాడికల్స్ ని క్రియేట్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? పెళ్లి కాని ప్రసాద్ లాగా విచ్చలవిడితనం. వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు, పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఉండదు, పిల్లలంటే గౌరవం ఉండదు, కొలీగ్స్ అంటే ఇది ఉండదు, అంటే విచ్చలవిడితనంలో ఉంటాడు. ఓకేనా? ఈ హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ, ఈ అయాన్స్ అనేవి డివైడ్ అయిపోతాయి. అయాన్ ఎప్పుడు కూడా ప్లస్ మైనస్ కలిసే ఉండాలి. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి, ఫ్రెండ్స్ ఇద్దరైతే కలిసి ఉండాలి. ఎలా చెప్తాము? పిల్లలు ఇద్దరు ఉండాలంటారు. ఇలా ఎందుకు మనము జత చేస్తాము అంటే వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం కదా. ఎప్పుడైతే ఈ అయాన్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయో, పాజిటివ్ నెగిటివ్ గా డిఫరెంట్ వేరుపడిపోతాయో అవి లోపల ఉండే సెల్స్ ని డ్యామేజ్ చేస్తూ వస్తాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, ఫ్రీ రాడికల్స్ అనేవి ఎప్పుడైతే ఈ బ్లూ లైట్ మనకి కనుక ల్యూటిన్, జీజాంథైన్ లేకపోతే, ఈ పిగ్మెంట్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ రిలీజ్ అయిపోతే ఏమవుతుంది? బాడీ ఇన్ఫ్లమేషన్ లోకి వెళ్తుంది, నొప్పులు వస్తాయి, ఉన్నట్టుండి కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు, తలనొప్పి, ఈ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దాని లోపల ఉండే కణజాల వ్యవస్థ, టిష్యూస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఎప్పుడు? నీ దగ్గర ల్యూటిన్ అండ్ జీజాంథైన్ లేనప్పుడు, ఈ పిగ్మెంట్స్ లేనప్పుడు. అదే నీకు మంచిగా ల్యూటిన్ అండ్ జీజాంథైన్ ఉండి మంచి ఆహారం తీసుకుంటూ, రోజు కోచ్ చెప్పినట్టు 11 గంటలకి ఫ్రూట్స్, వెజిటబుల్ సలాడ్ తింటూ, మంచి గుడ్ న్యూట్రిషన్ లో ఉండి, ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ అన్ని ఉండే ఫుడ్ తీసుకుంటున్నావు అంటే ఆటోమేటిక్ గా ల్యూటిన్ అండ్ జీజాంథైన్ ప్రోటీన్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు హెల్తీ ఐ అనేది తయారవుతుంది. ఈ కళ్ళు అనేవి జీరలు బాడడం, ఇక్కడ కొందరికి ఎర్రగా జీరలు వచ్చేస్తాయి కంటి లోపల. ఇలా జీరలు రాకుండా, కన్నులోంచి నీరు కారకుండా, విజిబిలిటీ లేకుండా కాకుండా మంచిగా కన్ను అనేది బాగా ఉంటుంది. ఎప్పుడు? నువ్వు గనక మంచి ప్రోటీన్ ని ప్రొటెక్ట్ చేసుకుంటుంటే. ఈ మ్యాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ, MPOD అంటే ఎవరు? మ్యాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ అంటే MPOD అంటే, ఈ MPOD అనేది ఏంటి అంటే ఇది ఒక మెజర్మెంట్ అన్నమాట. ఇప్పుడు మనము కూరగాయలు తెచ్చినప్పుడు ఏం చేస్తాం? కూరగాయలు మెజరింగ్ చేస్తాం కదా, త్రాసు లాగా. ఓకే, సేమ్ అలాగే ఈ MPOD అనేది ఏంటి అంటే మనము GI లోడ్ అంటే తెలుసు కదా. GI అంటే ఏంటి? బాడీలో ఉన్న షుగర్ కంటెంట్ ని కొలిచే సాధనం కదా, కొలిచే ఇది GI అంటాం, గ్లైసమిక్ ఇండెక్స్ అని. అలాగే పప్పుని పప్పుల సామాన్ అయితే కేజీలలో ఇట్లా కొలుస్తాం కదా. సేమ్ MPOD అంటే ఏంటి అంటే కెరటినాయిడ్స్. ఈ ల్యూటిన్ అండ్ జీజాంథైన్ ఏమంటారంటే కెరటినాయిడ్స్ అంటారు. కెరటినాయిడ్స్ అనేవి వైటమిన్ ఏ, విటమిన్స్ ఎక్కువ ఉండే వాటిని కెరటినాయిడ్స్ అంటారు. వైటమిన్ ఏ సబ్స్టెన్స్ ఎక్కడున్నాయి? మనకి విటమిన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఫస్ట్ వచ్చే విటమిన్ ఏ. విటమిన్ ఏ సబ్స్టెన్స్ ఎక్కడున్నాయి? పాలలో ఉన్నాయి, క్యారెట్ లో ఉన్నాయి, కలర్ఫుల్ వెజిటబుల్స్ లో అన్నిట్లో కూడా కెరటినాయిడ్స్ ఉంటాయి.
ఎస్పెషల్లీ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో. అంటే మీరు యాపిల్లో తీసుకోవచ్చు, క్యారెట్ లో తీసుకోవచ్చు, బీట్రూట్ లో తీసుకోవచ్చు. ఓకేనా? ఈ కెరటినాయిడ్స్ లో ఈ ల్యూటినైన్ జీజాంతైన్ ఎంత ఉంది అని మెజర్ చేసేది ఎవరు అంటే ఎంపీఓడి, మ్యాక్యులర్ పిగ్మెంట్ ఆప్టికల్ డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంది? బరువు. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, దీని డెన్సిటీ ఏంది అంటే దీని ఏరియా. ఏరియా అంటే ఇది ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకున్నానంటే నా చెయ్యి ఎంత ఉంది కరెక్ట్ గా. నా చెయ్యి ఎంత అంటే ఈ ఏరియాని ఆక్యుపై చేసింది కదా, డెన్సిటీని అలాగే కొలుస్తారు. ఒక ఏరియాని ఎంత ఆక్యుపై చేస్తే దాన్ని డెన్సిటీ అంటారు. ఇక్కడ దేని డెన్సిటీ కావాలి? ల్యూటినైన్ జీజాంతైన్ డెన్సిటీ కావాలి. ఎక్కడ కావాలి? కంటి లోపల కావాలి. అందుకని మ్యాక్యులర్ పిగ్మెంట్స్ ఇవి, కంటికి సంబంధించిన పిగ్మెంట్స్. ఎక్కడ? ఆప్టికల్ డెన్సిటీలో. ఆప్టికల్ అంటే కంటి లోపల ఇవి ఎంత మోతాదులో ఉన్నాయి, ఎంత కాన్సన్ట్రేషన్ లో ఉన్నాయి, ఎన్ని రకాల పిగ్మెంట్స్ ల్యూటినైన్ జీజాంతైన్ ఇమ్మాయి కంట్లో బాగున్నాయి అనే దాన్ని డిసైడ్ చేసేది ఎవరు అంటే ఎంపీఓడి. ఓకేనా? ఎప్పుడైతే ఎంపీఓడి డిసైడ్ చేస్తుందో కరెక్ట్ గా ఇన్ని ఉన్నాయి, ఇంత బాగా మంచిగా ల్యూటిన్ జీజాంతైన్ ప్రోటీన్ బాగుంది అంటే ఇమ్మాయికి కంటి చూపు సమస్య రాదు, లైఫ్ లో రాదు. చాలా మంది చూడండి మన పేరెంట్స్ లో కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పటికి కూడా కలద్దాలు లేకుండా పేపర్ చదువుతారు. బాగా ఎంత అటువైపు ఏదైనా సరే దృష్టి మళ్ళించి చెప్పేస్తారు. కానీ ఇప్పుడున్న కండిషన్ లో పిల్లలు ఎక్కువ గ్యాడ్జెట్స్ చూడడం, ఎక్కువ బ్లూ లైట్ రేస్ డ్యామేజ్ అవటం వల్ల, ఈ ఎంపీఓడి డ్యామేజ్ అయిపోవడం వల్ల మనకి కళద్దాలు వచ్చేయటం, చత్వారం వచ్చేయటం, అలాగే కళ్ళలోంచి నీళ్లు కారడం, ఇలాంటి చాలా రకాల విజువల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి కదా. ఇక్కడ చూడండి ఈ విజువల్ రిస్క్ ఎలా ఉంటుంది, హార్మ్ఫుల్ బ్లూ లైట్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ ఎంపీఓడి రేంజ్. ఇది నేను ఇప్పుడు చెప్పా కదా కొలత. ఎంపీఓడి అనేది ఏంటి? ఒక కొలత. ఎంపీఓడి స్కోర్. ఇప్పుడు మనము రన్నింగ్ రేస్ చేసాము, ఇన్ని కిలోమీటర్లు పరిగెత్తాము, స్కోర్ వస్తుంది కదా. సేమ్ అలాగే ఎంపీఓడి స్కోర్ ఎలా ఉంటుందో చూడండి. హార్మ్ఫుల్ బ్లూ లైట్స్ పడినప్పుడు మనకి 78% ఆఫ్ పాపులేషన్ అట ఎక్కువ ఈ స్కోర్ లో ఉన్నారంట. అర్థం చేసుకోండి. అంటే 40% వాళ్ళకి బ్లూ లైట్ పడుతూ, 46%, 50 అంటే వాళ్ళు చాలా లో రెడ్ జోన్ లో ఉన్నారట. ఓకేనా? ఈ 78%. 22 పీపుల్ ఏంది అంటే మంచిగా వాళ్ళ ఎంపీఓడి డెన్సిటీని, స్కోర్ ని పెంచుకుంటున్నారు. మనకి సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, మొబైల్ బ్యాంకింగ్ లో సిబిల్ స్కోర్ అంటారు కదా, సేమ్ అలాగే మన స్కోర్ పెరగాలి అంటే మంచిగా ఎంపీఓడి చూపించుకోవాలి. మంచిగా ఎంపీఓడి చూపించుకోవాలంటే ఏం చేయాలి? ఈ మ్యాక్యులర్ డీజనరేషన్ అవ్వకుండా రీజనరేషన్ అయ్యేది. రీజనరేషన్ అంటే పునరుత్పత్తి, డీజనరేషన్ అంటే డిగ్రడేషన్, తగ్గిపోవడం, అభివృద్ధి జరగకపోవడం. మనం ఏం చేయాలి? పునరుత్పత్తి చెందే కణాలని డెవలప్ చేసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మంచి ఆహారం, మంచి కలర్ఫుల్ ఫ్రూట్స్, కలర్ఫుల్ వెజిటబుల్స్ తినడం. నీకు తినలేకపోతే దాని మీద కొంచెం సాల్ట్ పెప్పర్ చల్లుకొని, నిమ్మకాయ పెట్టుకోనన్నా మీరు తినాలి. ఎందుకంటే ఆ కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తిన్నప్పుడే ఎంపీఓడి స్కోర్ బాగుంటుంది, నీ కంటి స్కోర్ బాగుంటుంది. నీ కంటి స్కోర్ బాగుంది అంటే నీ చూపు బాగుంటుంది. అందుకని 22% ఆఫ్ ది పాపులేషన్ ఎక్కువ మంచిగా ఉంటున్నారట, కళ్ళని బాగా శుభ్రంగా చూసుకుంటున్నారట. ఎప్పుడైతే ఈ బ్లూ లైట్ సోర్సెస్ ఇందా చెప్పా కదా, మొబైల్ కానీ టాబ్లెట్స్ కానీ వీటన్నిటి నుంచి కూడా బ్లూ లైట్ స్కోర్ అనేది వస్తుంది. ఓకే, ఇదే చెప్తున్నారు. పిల్లల్లో అంట ఇప్పుడున్న జనరేషన్ లో 3 గంటల పైన 3 గంటల పైన పిల్లలు 33%, 100 మందిలో 100 మంది పిల్లల్ని తీసుకుంటే 33 మంది పిల్లలు 3 గంటల వరకు కంటిన్యూస్ గా మొబైల్ చూస్తున్నారంట. అందులో మీ పిల్లలు ఉన్నారా? చెక్ చేసుకోండి. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు? 87 ఎందుకు గీకుతున్నారమ్మా? గీకద్దు. 87 ఆఫ్ ది మిలేనియల్స్. మిలేనియల్స్ అంటే ఎవరు తెలుసా? మేము. అంటే 80s నుంచి 90s వరకు పుట్టిన వాళ్ళు. ఓకేనా? 80 నుంచి 75 నుంచి 70 నుంచి 1970 నుంచి 1990 లోపు, ఇంకా యువతలే అంతలోపు పుట్టిన వాళ్ళని ఏమంటారు? మిలేనియల్స్ అంటారు. ఈ మిలేనియల్స్ అంట మొబైల్ అంటే మాలాంటి వాళ్ళు రీల్స్, సినిమాలు, సీరియల్స్ ఇవి ఎక్కువ చూస్తున్నారంట. 87% మంది. 100లో మా పేరెంట్స్ లాంటి వాళ్ళు 87 మంది ఎక్కువ చూస్తున్నారట. నాకు తెలిసి వెల్నెస్ కోచెస్ చూడరు, అంతసేపు మొబైల్ చూడరు అనుకుంటున్నా. ఓకే, నేను చూడను కాబట్టి. చాలా మంది చూడరు, మన వెల్నెస్ కోచెస్ అయితే చూడరు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఈ గ్యాడ్జెట్స్ వాడతారు కదా, మొబైల్ ట్రాకింగ్, రన్నింగ్ ట్రాకింగ్ కి, అలాగే కాల్స్ వస్తే మొబైల్ వాచ్ లోనే మొబైల్ కాంటాక్ట్ చేయటం. ఈ వాచ్, డిజిటల్ వాచెస్ ఉన్నాయి కదా, ఇలాంటివి మిలేనియల్స్ 37% వాడుతున్నారట ఇప్పటికి కూడా, మా జాతి సంబంధించిన వాళ్ళు. అంటే 1980 నుంచి 1970 నుంచి పుట్టిన వాళ్ళు. ఓకేనా? 1999 వరకు పుట్టిన వాళ్ళు మిలేనియల్స్ అంటారు. ఇట్లా చాలా రకాల మంది డిజిటల్ గా అడిక్ట్ అయిపోతున్నారంట బ్లూ లైట్ కి.
ఈ బ్లూ లైట్ ఎక్కువ చూడడం వల్ల ఏమవుతుంది, మెమరీ లాస్ అవుతుంది. ఎందుకు, మనం టైం తెలియదు, ఆ లైట్ రేస్ పడి పడి కన్ను చాలా సెన్సిటివ్ ఆర్గాన్ తెలుసా. మన బాడీలో నయనం ప్రధానం అన్నారే కానీ చాలా సెన్సిటివ్ ఆర్గాన్ అనమాట. చాలా సున్నితమైన అవయవం ఏది అంటే కన్నే. ఎందుకంటే ఇందులో ఉండే నరాలు వెంట్రుక కన్నా చాలా పల్చగా ఉంటాయి, కేశనాళికల కన్నా. అందుకని ఏమంటారంటే కంటి లోపల ఉండే నరాల్ని క్యాపిలరీస్ అంటారు, బ్లడ్ క్యాపిలరీస్ అంటారు. ఈ ఐ క్యాపిలరీ, ఆప్టికల్ క్యాపిలరీస్ అనేవి, క్యాపిలరీస్ అంటే చాలా సన్నమండి. కెమిస్ట్రీ వాళ్ళకి మాకు ల్యాబ్ లో చూపించేవాళ్ళు సన్నటి వెంట్రుక కన్నా తక్కువ ఉంటుంది, దాన్ని మైక్రోస్కోప్ లో పెట్టి చూసేవాళ్ళం అనమాట. అంత సన్నగా ఉంటాయి క్యాపిలరీస్ అనేవి. ఓకే, ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ కంటికి వెళ్ళే నరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రెషర్ కి లోన్ అవుతాయి. ప్రెషర్ కి లోన్ అయ్యి ఐలో కళ్ళలోంచి నీరు కారడం, ఆ కళ్ళు కొట్టుకోవడం, ట్విచ్చింగ్ అయిపోవడం, అలాగే కళ్ళు డ్రై అయిపోవడం, ఈ మ్యాక్యులా చెప్పా కదా, ఈ కంజక్టివ్ పొరంతా కూడా డ్రై అయిపోవడం, కన్ను మనకి సీలియరీ మజిల్స్ పనిచేయకపోవడం, చాలా మందికి డ్రూపీ ఐస్ ఉంటాయి. ఇలా ఉంటే కళ్ళు ఐలిడ్స్ ఎప్పుడు జారిపోతున్నట్టుగా ఉంటాయి, డ్రూపీ ఐస్ అంటారు. అలాగే విజన్ సరిగా ఉండదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ తలెత్తుతాయి ఎక్కువ మొబైల్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ చూసేవాళ్ళకి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి బ్రెయిన్ ఫాగ్ అనేది, అంటే తొందరగా ఆలోచన విచక్షణ శక్తి కోల్పోతారు, త్వరగా కోపము చిరాకు వస్తుంది. బ్రెయిన్ కి స్లీప్ ఉండదు కదా, బ్రెయిన్ కట మీరు నైట్ కానీ స్లీప్ ఇవ్వలేదు అంటే ఆ దాన్ని ఏమంటారంటే, ఈసారి చెప్తాను, గ్లింఫాటిక్ డ్రైనేజ్ అంటారు. డ్రైనేజ్ జరగదంట. లింఫాటిక్ డ్రైనేజ్ అంటే మన బాడీలో కొన్ని రకాల జ్యూసెస్ రిలీజ్ అవుతుంటాయి, అవి డ్రైన్ అయిపోవాలి. డ్రైనేజ్ సిస్టమ్ తెలుసు కదా, డ్రైనేజ్ సిస్టమ్ అంటే మురికంతా వెళ్ళిపోవాలి. మన బాడీలో కూడా గ్లింఫాటిక్ డ్రైనేజ్ అనేది బ్రెయిన్ లో మనం పడుకున్నప్పుడట బ్రెయిన్ సెల్స్ అనేవి ఆ ఈ లోపల ఉండే న్యూట్రిటిక్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అంతా కూడా బ్రెయిన్ కి రక్తనాళికల ద్వారా సరఫరా చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుందంట నిద్ర. ఎప్పుడైతే నువ్వు నిద్రని డిస్టర్బ్ చేస్తావో ఈ గ్లింఫాటిక్ డ్రైనేజ్ అనేది జరగదట. నేను చెప్పేది లింఫాటిక్ కాదు, గ్లింఫాటిక్, GLY. గ్లింఫాటిక్ డ్రైనేజ్ జరగనప్పుడట ఆ డేలో నిద్ర చాలనప్పుడు పక్క రోజు డిస్టర్బెన్స్, తల చదివిన కళ్ళు తిరుగుతున్నట్టు, మార్నింగ్ టైంలో కూడా నిద్రపోతుంటారు చూడండి ఎక్కువ. ఇలాంటి బ్రెయిన్ అనేది అంటే మొద్దుబారిపోతుందంట, డెసిషన్ మేకింగ్ చేయలేదట, ఏ యాక్టివిటీ చేయలేమంట. అందుకని మనం ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. అదే టైంలో నువ్వు మొబైల్స్ గ్యాడ్జెట్స్ చూస్తున్నావు అంటే ఇంకా కళ్ళు బ్రెయిన్ కూడా దెబ్బతింటుంది. ఇంకా చదివే పిల్లల్లో ఎక్కువ మొబైల్ చూడడం వల్ల చదువు మీద దృష్టి కూడా తగ్గిపోతుందంట. టైం టు టైం నిద్ర అనేది ప్రాపర్ గా ఉండాలంట. ఎక్కువ డిప్రెషన్ లోకి కూడా లోన్ అవుతారట, ఎక్కువ మొబైల్స్ చూడడం కానీ, గ్యాడ్జెట్స్ చూడడం కానీ, ఎక్కువ టీవీస్ చూడడం కానీ, ఇలాంటివి ఎక్కువ మనము కంటికి సంబంధించినవి బ్లూ లైట్ ని ఎక్కువ ఈ కంటి మీద పడేస్తున్నాము అంటే మనం డిప్రెషన్ లోకి వెళ్ళేదానికి, రెటీనా దెబ్బతినేదానికి, కంటి నరాలు ఇంటెన్సిటీ కోల్పోతాయి అనమాట, ఆ మజిల్స్ అనేవి. దానివల్ల క్యాట్రాక్ట్ కూడా తొందరగా క్యాట్రాక్ట్ వచ్చేయడం, కంటి శుక్లాలు వచ్చేయటం, వీళ్ళకి ఒబేసిటీలోకి కూడా వెళ్తారంట, క్యాన్సర్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉందంట. అందుకని ఇక్కడ పిల్లల్లో చూడండి 18 months పిల్లలు అంటే, ఇది మనకు కాదులేండి, అదర్ కంట్రీస్ లో పిల్లల్ని కేర్ టేకర్స్ అట్లా పెట్టేస్తారు కదా, వాళ్ళు ఇంకా తప్పదు వాళ్ళకి. అలాంటప్పుడు ఈ ఏజ్ లో చూపించకూడదు. కానీ 18 to 24 months పిల్లలు ఒక గంట అర్ధ గంట చూడడానికి ఉందంట అక్కడ. మరి నాకు తెలియదు, జనరల్ గా మనమైతే ఇవ్వం పిల్లలకి. 2 to 5 years వాళ్ళు ఎంతసేపు చూడాలి, పేరెంటింగ్ కంట్రోల్లో ఉండాలన్నమాట. 6 to 12 years వాళ్ళకి ఏ మొబైల్ గ్యాడ్జెట్ ఇచ్చినా పేరెంటింగ్ కంట్రోల్లో పెట్టుకుంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎలాంటివి చూస్తున్నారు అనేది కూడా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. అలాగే 12 years పైన అంటే టీనేజ్ లోకి వెళ్ళే పిల్లలకి కూడా మనము కంటికి అలసట లేకుండా, కళ్ళకి అంటే కొంచెం చిన్న చిన్న వర్కౌట్స్ చేయించడం, ఈ బ్లూ లైట్ పడకుండా ఉండాలి అంటే కంటికి ఎక్సర్సైజ్ చేయించాలి. ప్రతిసారి కన్ను చూసేటప్పుడు కొంత దూరం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, 20 meters దూరంలో ఉండాలి టీవీ కానీ ఏది కూడా. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కువ ఉండాల్సి వస్తుంది, ల్యాప్టాప్ ముందు కూర్చోవాల్సి వస్తుంది, మొబైల్ తప్పనిసరి కండిషన్ అయినప్పుడు మీరు ప్రతి 10 నిమిషాలకి కళ్ళు బ్లింక్ చేయటం, కళ్ళని ఇలా 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 ఆర్పటం, లేదంటే ఒక పెన్సిల్ ఇలా పెట్టుకొని ఐని ఇలా మధ్యలో ముక్కుకి నాసికానికి ఎదురుగా పెట్టుకొని ఇలా పెట్టుకొని కన్నుని ఐబాల్స్ రెండింటిని పైకి కిందకి, అలాగే పెన్ను జరిపి లెఫ్ట్ కి అలాగే రైట్ కి, అలాగే కళ్ళని మూయటం, ఇలాగ కళ్ళు రౌండ్ గా తిప్పటం, ఇలాగ నువ్వు కంటి ఎక్సర్సైజెస్ అనేవి చేస్తున్నావు అంటే కంటిని సమస్యల నుంచి నివారణ పొందొచ్చు అనమాట. ఇది అదే చెప్తున్నా, 20-20-20 రూల్. 20 feet దూరం ఉండాలట, అట్లీస్ట్ 20 seconds, ఎవ్రీ 20 seconds కి మినిమం 20 seconds కి కళ్ళు ఆర్పాలట. ఓకేనా, లేదు అంటే 20 నిమిషాలకి
అట్లీస్ట్ మినిమం లో 20 సెకండ్లు, మాక్సిమం లో 20 నిమిషాలు. 20 నిమిషాల వరకు కళ్ళు అలా తెరిచి పెట్టలేనులేండి, మనం దేవుళ్ళం కాదు కదా. కంపల్సరీ ఐ అనేది కొడతాం, మనం కళ్ళు కొడతాం ఇలాగా. కంపల్సరీ 20 అడుగుల దూరంలోంచి టీవీ కానీ ఏది కానీ చూడాలట. అలాగే ఎప్పుడు కూడా ప్రతిసారి బ్లింక్ చేస్తుండాలట. ఆ కంటికి ఇప్పుడు లైట్ అవుట్ టైం ఉంది. లైట్ అవుట్ టైం అంటే ఏంది? నైట్ టైం అంటే 8:30 తర్వాత కొంచెం గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉండడం, చీకటి పడ్డాక గ్యాడ్జెట్స్ కి దూరంగా ఉండడం. లైట్ అవుట్ అయ్యే టైంలో కంటికి లైట్ పడకుండా చేసుకోవాలి. నిద్రపోయే టైంలో బెడ్ దగ్గర మొబైల్ ఉండకూడదు, ఛార్జ్ పెట్టేసి మొబైల్ అట్లా పెట్టకూడదు. అలాగే బ్లూ లైట్ కి ఎంత మాక్సిమం తక్కువ రోజులో ఉంటే తక్కువ టైం స్పెండ్ చేయాలి. మనం తీసుకునే ఆహారంలో కూడా ఇట్లా కలర్ఫుల్ ఫ్రూట్స్ చూడండి, ఇక్కడ కలర్ గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇలా ఎక్కువగా వైటమిన్ ఏ ఉండే సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? ఎల్లో కానీ ఆరెంజ్ కలర్డ్ చెప్పా కదా, గ్రీన్ లీఫ్ గ్రీన్ కానీ ఇలా కలర్ఫుల్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల వైటమిన్ ఏ శాతం ఎక్కువ అందుతుంది. అట్ ద సేమ్ టైం వైటమిన్ సి, విటమిన్ ఏకి విటమిన్ సి కూడా జత అయింది అంటే పుల్లటి పండ్లు, అవి నిమ్మజాతి పండ్లు, సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్ కానీ కివీ కానీ లెమన్ కానీ బత్తాయి కానీ, అలాగే టొమాటోస్, బెల్ పెప్పర్స్, అదే క్యాప్సికం కానీ ఇలాంటి బ్రోకలీ ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల నీకు ఐ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందంట. అలాగే విటమిన్ ఈ సప్లిమెంట్స్ అంటే ఎర్గో క్యాల్సిఫెరాల్ ఎక్కువ ఉండేవి, అంటే ఇందా చెప్పా కదా డిహెచ్ఏ ఈపీఏ ఉండే ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల కానీ. అలాగే మనం తీసుకున్న ఆహారంలో నూనెలు, నట్స్ నుంచి వచ్చే నూనెలు తీసుకోండి, అర్థం చేసుకోండి. మొక్కల నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వుల నూనె, నువ్వుల గింజలు కదా, అలాగే ఆవ నూనె, సెసమే సీడ్స్ నువ్వులు, ఆవ నూనె, రాయి అంటే ఆవాల నూనె గింజలు. ఓకేనా? అలా కాకుండా మనం తీసుకునేది ఏంటి అంటే, మనం తీసుకునేది అనిమల్ సోర్స్, సో ఎక్కువ ఉండే నూనెలు వాడతాం. అలా కాకుండా మీరు సీడ్ నుంచి వచ్చేవి, ఓకే, బాదం నూనె, అలాగే అవకాడో పండే కదా, ఇట్లాగా ఇలాంటి ఆయిల్స్ ఎక్కువ మీ బాడీలోకి జత చేయండి, మీ ఫుడ్ లోకి జత చేయండి. అప్పుడు మనకి వెజిటబుల్ ఆయిల్స్ కన్నా ఎక్కువ సీడ్ ఆయిల్ ని ఎక్కువ వాడుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కంటి సమస్యల నుంచి బయటపడచ్చు. మనము జీజాంతైన్, ల్యూటిన్ అని చెప్పా కదా, జియాజాంతైన్ ఆర్ ల్యూటిన్ అనేవి ఎక్కువ ఎక్కడ దొరుకుతాయి అంటే జింక్ అండ్ కాపర్ మినరల్ లో ఎక్కువ దొరుకుతాయి. ఈ జింక్ కాపర్ ఎక్కడ దొరుకుతుంది అంటే, మనం తీసుకునే పల్లీలు అవ్వచ్చు, పనీర్ అవ్వచ్చు, నాన్ వెజ్ ఐటమ్ మన రొయ్యలు కానీ, మంచి ఫిషెస్ కానీ, అలాగే మష్రూమ్స్ కానీ, సోయా కానీ, అలాగే లెంటిల్స్ పప్పు ధాన్యాల్లో కానీ, అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కానీ, మళ్ళీ మనకు నట్స్ కొన్ని ఉంటాయి కదా, ఏమంటారు, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్, ఇలాంటి చిన్న చిన్న సీడ్ ఐటమ్ లో జింక్ అనేది చాలా బాగా దొరుకుతుంది. అలాగే కాపర్ కూడా, కాపర్ రెడ్ కలర్ ఫ్రూట్స్ అన్నిట్లో దొరుకుతుంది, ఓట్స్ లో దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం రెడ్ బీన్స్, అంటే ఇది బీన్స్ అంట, రెడ్ కలర్ లో బీన్స్ ఉంటాయి కదా, అందులో దొరుకుతుంది. అలాగే బీన్స్ జాతికి అంటే చిక్కుడు జాతికి చెందిన వాటి అన్నిట్లో కూడా కాపర్ దొరుకుతుంది. అలాగే మంచిగా మనకి నట్స్ లో ఎక్కువ నట్స్ తినడానికి ట్రై చేయండి. అప్పుడు మనకి ఈ ల్యూటిన్ జిజాంతైన్ అనేది చాలా పిగ్మెంట్స్ అనేవి, ఎంపీఓడి స్కోర్ బాగుంటుంది మీకు అనమాట. బాగా ఉన్నప్పుడు మనకి ఫైటోన్యూట్రియన్స్ ఎక్కువ వాడటం, ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తినడం, ఎగ్స్ తినడం, పాలు తీసుకోవడం, పాలలో కూడా మంచి క్వాలిటీ ఉండే మిల్క్ తీసుకోవడం, స్పినాచ్, పాలకూర, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తో పాటు పీస్, బఠానీలు తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల కంటి సమస్యల నుంచి చాలా బాగా బయటపడచ్చు. మనకి ఈ ఎంపీఓడి స్కోర్ బాగుండాలి అంటే ఐ హెల్త్ ఉండే మనకి ఆక్యులర్ డిఫెన్స్ అనే కొత్త ప్రొడక్ట్ ఈ మధ్య లాంచ్ అయింది, మంచి ప్రొడక్ట్ అనమాట. ఇందులో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి, రోజుకి ఒకటి వేసుకోవాలి. అలాగే విటమిన్ ఏ ఉంటుంది, జింక్ ఉంటుంది, ఇప్పుడు చెప్పినవన్నీ ఉంటాయి. ఈ కన్ను డీజనరేషన్ కి, ఎక్కువ ల్యాప్టాప్ చూసే వాళ్ళకి, ఎక్కువ మొబైల్ చూసే వాళ్ళకి, అలాగే కంటి శుక్లాలు వచ్చేస్తాయి కదా తొందరగా, షుగర్ పేషెంట్లకి ఎక్కువ కంటి శుక్లాలు వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మ్యాక్యులర్ డిజనరేట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ షుగర్ కనుక కంట్రోల్ లేకపోతే ఐబాల్ చేంజెస్ వస్తాయి, బ్లాక్ ఐబాల్ కాస్త గ్రే అవుతుంటుంది. బాగా గమనించండి, మీరు కనుక గమనిస్తే షుగర్ పేషెంట్ లో ఎక్కువ చూస్తారు ఇది. ఈ త్వరగా ఐలిడ్ పాడైపోవడం, త్వరగా కంటి సమస్యలు రావడం వీళ్ళకి కామన్ అన్నమాట. ఎందుకంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కదా, ఆటోమేటిక్ గా లివర్, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఆక్యులర్ డిఫెన్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో మనకు ఉండేది ఆక్యులర్ డిఫెన్స్ లో ఆక్యులర్ డిఫెన్స్ లో ఈ ఆక్యులర్ డిఫెన్స్ లో మనకి ఎంపీఓడి స్కోర్ బాగుండాలన్నా, అలాగే ఇందులో మనకి బంతిపూ రెక్కలు ఉంటాయి కదా, చాలాసార్లు చెప్పాను. ఈ ప్రోటీన్ ల్యూటిన్ అండ్ జిజాంతైన్ అనేది ఎల్లో కలర్ బంతిపూలు ఉంటాయి కదా, మనము ద్వారబంధ్రానికి కడతాం కదా పండగలప్పుడు, అలాగా అందులో ఎక్కువ ఉంటుందంట. దాని నుంచి చేస్తారు మన ఆక్యులర్ డిఫెన్స్.
అందుకనే ఆక్యులర్ డిఫెన్స్ అవి ఎలా ఉంటాయి తెలుసు కదా, ఎల్లో కలర్ లో ఉంటాయి ఇవి. ఓకేనా? ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల కంటి సమస్యలు చాలా నివారణ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఈ ల్యూటిన్ అనేది, జీజాంతిన్ అనేది బ్లూ లైట్ ని ఫిల్టర్ చేస్తుంది, కళ్ళు బాగా వడగట్టి మంచి లైట్ ని పంపిస్తుంది అనమాట. ఆటోమేటిక్ గా మనకి ఆ మంచి కళ్ళు అనేవి బాగా దృష్టి లోపం లేకుండా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద టాపిక్ అండి. కొంచెం నాది ల్యాప్టాప్ కొంచెం ఇది అయింది. టాపిక్ అర్థమైంది అనుకుంటా అందరికి. బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు లైవ్ వెల్నెస్ క్లబ్ అండ్ మై కోచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు కదా మేడం. అంటే సిస్టమ్ స్క్రీన్ అంతా డిస్టర్బ్ అవ్వలేదు కదా? లేదు మేడం, చాలా బాగుంది, చాలా బాగా అర్థమైంది, చాలా స్క్రీన్ కూడా ఇబ్బంది లేదు, చాలా చక్కగా ఉంది. చూసారా ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఈ రోజు అయితే. నాకైతే మటుగా ఒక 7-8 పాయింట్లు అయితే కనెక్ట్ అయ్యాయి, కొత్తగా నేర్చుకున్నాను. సో మరి మీలో ఎంతమంది రాసుకున్నారు ఈరోజు మేడం చెప్పిన దాంట్లో? మీకు ఒకటేనండి, మీరు ఎక్కడ ఏ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎక్కడ వెతికినా సరే దొరకవండి లైవ్ వెల్నెస్ క్లబ్లు. అంత కష్టపడి మన కోసం మేడం కానీ ఎవరైతే స్పీకర్స్ వస్తారో చాలా కష్టపడి దానికి వెనకాతల చాలా హార్డ్ వర్క్ చేసి మనకు చెప్తారండి. ఆసామాసిగా ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పడం కాదు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మరి అలాంటి అంత స్పీకర్స్ అంతా పెట్టేటప్పుడు మనం ఏ విధంగా వినాలి? బుక్ అండ్ పెన్తో రాసుకోవాలి. ప్రతిదీ వినడం కాదండి, ఒక మంచి పాయింట్ వచ్చింది అనేటప్పుడు బుక్ అండ్ పెన్తో రాసుకోవాలి. ఎప్పుడైతే అలా రాసుకోవడం స్టార్ట్ చేస్తారో మీ ఇంటికి మీరే ఒక వైద్యుడు అవుతారు, మీ ఇంటికి మీరే ఒక హెల్త్ కోచ్ అవుతారు. సో రాసుకోవడం ఇంపార్టెంట్, ప్రతిదీ జాగ్రత్తగా కెమెరా ఆన్ చేసుకుని వినడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు విని రాసుకుంటారో మీ మైండ్కి వెళ్తారు. సో అది చాలా చక్కగా అయితే ఈరోజు మంచి పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఇంత బాగా మనకి చెప్పిన మేడంకి మనం అందరం మన తాలూకా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలా లేదా? సో ఒకసారి మేడంకి అందరూ మన తాలూకా గ్రాటిట్యూడ్ చెప్పుకుందాం. ఒకసారి అందరూ అన్మ్యూట్ అయ్యి మేడంకి Thank you so much, Manjusri madam. Wonderful. Manjusri madam. Thank you, Dr. Tulsi. Thank you, madam. Thank you so much, madam. Pavitra Kiran sir. Thank you, sister. Thank you, madam. థ్యాంక్స్ ఎ లాట్ ఆల్. ఎవరైతే ఈరోజు చక్కగా విని రాసుకున్నారో వాళ్ళందరికీ కూడా లైవ్ వెల్నెస్ క్లబ్ నుంచి థ్యాంక్ యూ. మేము కూడా మీకు చెప్తున్నాం, మీరు కూడా మేడం చెప్పారు అడుగు మేము కూడా. ఎందుకంటే ఇంపార్టెంట్, ఎంతమంది ఇక్కడ మార్చారు, ఎంతమంది ఒక మాట విని ఎంతమంది జీవితాలు మారాయని ఇంపార్టెంట్. మళ్ళీ రేపు మార్నింగ్ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.